నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాగల్లు గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ రాయబారం నాటిక 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి గోల్డ్ మెడల్స్ అందజేత. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో చాగల్లు తెలగ సంఘం వారి ఆధ్వర్యంలో 5వ రోజున గండ్రోతు కృష్ణారావు కళావేదిక నందు నాటక కళారంగం కళాకారులచే శ్రీకృష్ణ రాయబారం నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం చాగల్లు గ్రామంలో 2023-24 సంవత్సరానికి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి గోల్డ్ మెడల్స్ బహుకరణ కార్యక్రమాన్ని తెలగ సంఘం కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మడి గోపాలకృష్ణ, సినీ హీరో రవికృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటిక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా ఎంతో మంది కళాకారులకు ఈ వేదికపై అవకాశం ఇస్తున్న కమిటీ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని ఆయన అన్నారు. సినీ హీరో రవికృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఎంతో ఘనంగా చాగల్లు గ్రామ ప్రజలకు ఇలాంటి కనుల విందు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పండుగ పేరుతో చాగల్లు తెలగ సంఘం వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని, విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు చదువులో ఉన్నత స్థాయికి వెళ్లాలని వారికి తెలియజేస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలని, వారికి ఇలా గోల్డ్ మెడల్స్ బహుకరించడం అనేది ఎంతో ఘనమైన విషయమని ఆయన అన్నారు. అనంతరం సినీ హీరో రవికృష్ణకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గండ్రోతు సురేంద్ర కుమార్, జుట్ట ఏడుకొండలు, అనిశెట్టి సూర్యం, మంగరాజు, దాసరి కృష్ణ, వేమవరపు ఆదేశ్, ఇంటి వీరబాబు, మిరియాల సతీష్, బాబు స్టూడియో వీరబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, విశేషించి మా కళాకారులకు కొన్నంత అండ, మా కళాకారులకు శ్వాస ధ్యాస ఆశ మా గుమ్మడి గోపాలకృష్ణ గారు, కళారత్న అభినవ కృష్ణ మా అన్నగారు గుమ్మడి గోపాలకృష్ణ గారి సన్నిధిలో ఈ సభా కార్యక్రమం జరగడం చాలా శుభదాయకంగా అనుకుంటున్నాం. వాజం విష్ణుగం సరస్వదేగం సవితారం జవాజనం భావగార ఆయు కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం పరసిద్ధి అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వర్ధమాన శిరో హీరోని పుష్పమాలతో గుమ్మడి గోపాలకృష్ణ గారిని కమిటీ వారు కోరుతున్నారు. వారి అల్లుడు కీర్తిశేషులు శ్రీ వర్ధినేడి భీమేశ్వరరావు గారు, వారి కుమారులు పూల వాస్తవ్యులు, అలాగే 2వ గోల్డ్ మెడలు దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు. ఈ రోజున జబర్దస్త్ వాళ్ళు వచ్చారంటే చాలామంది వస్తారు. ఇంతకు ముందు మా వెనకాల ఉండే పిల్లలు, ఈ వచ్చిన వాళ్ళందరూ రంగస్థల నాటకాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. నిజమైన కళల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మా నటీనటులందరి తరఫు నుంచి కూడా ప్రోత్సహించడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. మరి ఇన్ని రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, తిండి నిద్రాహారాలు మాని వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేయటం, వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పించటం, అన్ని రకాలైన హంగులు చేసి మంచి నాటకాలకి వాళ్ళకి రెమ్యూనరేషన్లు ఇచ్చి ఆ నాటకాలని ప్రదర్శింపజేసి మీకు ఆనందాన్ని కలిగింపజేసే బాధ్యతను మోస్తున్నటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అన్నగారు గండ్రోతు కృష్ణ గారు సహనం నేను బాగా ఎరుగున్నాను.
వారి టీంలో ఉన్న అందరూ కూడా ఈ రోజున ఎవరు మా పేర్లు చెప్పక్కర్లేదు, మా సురేంద్ర పేరు ఒక్కటి చెప్పండి చాలు అంటే ఈ కమిటీకి ఎంతటి చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఒక చప్పట్ల ద్వారా తెలియపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు చెప్పలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మా పేర్లు ఏమీ వద్దండి, మా సురేంద్ర పేరు చాలు అంటూ అనేది నిజంగా ఈ కమిటీకి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో త్వరలో ఎందుకంటున్నానంటే సన్మానం అనేది కొన్ని సాధించి పెద్దవాళ్ళైన వాళ్ళకి తన పేరు సన్మానం అంటారు. రవికృష్ణ లాంటి అప్కమింగ్ రాబోయే తరానికి అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని మన వేదిక సాక్షిగా ఇక్కడికి ఎంతోమంది మహానటులు వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద కళాకారులు వచ్చారు, హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు. ఇవాళ మన ఎమ్మెల్యే గారు, మన మినిస్టర్ గారు కూడా తప్పనిసరిగా రావాల్సింది. కందుల దుర్గేష్ గారు ఆరోగ్యం కొంచెం బాగలేదు. తర్వాత రాష్ట్రంలో ఆ వరద సంబంధించినటువంటి దానికి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తల మొలకలై ఉండటం వలన వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాం. తప్పకుండా వచ్చి మళ్ళీ నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళతాను అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మనకు వాగ్దానం చేశారు. మా హరిబాబు గారు కూడా దానికి సపోర్ట్ చేశారు. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 574 మార్కులతో ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని బల్లా స్నేహను ఇలా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి మన వర్ధమాన హీరో గారు రవికృష్ణ గారు పుష్పమాలాంకృతులు చేసి గోల్డ్ మెడల్ సమర్పిస్తారు. వారికి చుట్టా సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారు శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ చనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. అలాగే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి ప్రోత్సాహక స్వర్ణ పథకం, కీర్తిశేషులు జగతా వీరభద్రరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఇస్తున్నటువంటి శ్రీనివాసరావు ఇస్తున్నటువంటి శ్రీ మహమ్మద్ అయేషా సిద్దికా దామ్మ ముందరగర ఇంటర్మీడియట్లో 949 మార్కులతో ప్రథమ శ్రేణి పొందినటువంటి కొండలరావు గారు అమ్మాయి వచ్చింది చూడండి, వెనకాలంది. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. ఈ గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి దాతలు కీర్తిశేషులు జగతా వీరభద్రరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు, కార్యక్రమం అయితే మీరు కొంచెం వెనక్కి వస్తే మిగిలిన కార్యక్రమం. ఓం దేవస్య గృహే మనజో వసంతి దేవానాం కవయపాద్యవాస దేవాయదంబేషు మనస్య బాణాదివి దేవావసవో దీర్ఘమాయు అగ్నిర్వజుర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణమశ్రేవాన్ భవ బ్రహ్మాయురాజుర్భవ ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ దీర్ఘాయుత్వాయ బలాయ వర్చసే. చేయండి.
కొంచెం వెనక్కి. కొంచెం అలా ఉన్నాను, కొంచెం అలా. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి, యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. అండ్ నేను ఇక్కడికి వివి వినాయక్ గారి తరపున రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. వివి వినాయక్ గారికి అంటే మీరందరూ ఫ్యామిలీ లాగా. సో ఆయన తరపు నుంచి నేను ఇక్కడికి ఆయన్ని రిప్రజెంట్ చేస్తా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 16 years నుంచి ఇంత పెద్ద ఈవెంట్ చేయటం అంటే అది చాలా పెద్ద విషయం. 69 years నుంచి, అదే సార్ 69 years నుంచి ఇంత పెద్ద ఈవెంట్ నేను యాక్చువల్గా వస్తున్నానని తెలుసు, కానీ ఇంత భారీ ఎత్తున చేస్తారని అనుకోలేదు సార్. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు సార్ అందరూ, బట్ మీరు ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు, అది చాలా చాలా బెస్ట్ విషయం సార్. బెస్ట్ స్టూడెంట్స్ అందరికీ మీరు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం అండ్ చాలా బాగా సపోర్ట్ చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎవ్రీ ఇయర్ ఇలాంటివి చేసుకోవాలి, అండ్ నేను కూడా రావాలి, మీ అందరితో నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఎస్ మనందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. నేను వస్తా చిరంజీవి గారి ఫ్యాన్గా, వినాయక్ గారి తరపు నుంచి నేను వస్తాను, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేసుకోవాలి, మమ్మల్ని ఇన్వైట్ చేయాలి, అండ్ వచ్చి మీ అందరితో మేము ఇలా స్టేజ్ షేర్ చేసుకోవాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.